ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకి మరియు మన బంధుమిత్రులందరికీ కూడా 2025 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు, గురుగారు అందరిలాగానే మీరు కూడా ఎందుకండి ఇలా ఉగాది నుంచి ఉగాది కాకుండా మధ్యలో చెప్తున్నారు అంటే, మన గత 8 సంవత్సరాల నుంచి కూడా మనం ఇంగ్లీష్ క్యాలెండర్ ఫలితాలు చెప్పుకుంటున్నాం. దానికి ముఖ్య ఉద్దేశము సనాతన హిందూ ధర్మంలో మనకి ఉగాది నుంచి ఉగాది ఫలితాలు అనేవే శ్రేష్టం. ఎందుకంటే అక్కడి నుంచే గ్రహాల యొక్క మార్పు, రేపు జూన్లో గురుడు మారడము, తర్వాత మనకి శని మార్పు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం పంచాంగ శ్రవణంలో తెలుసుకుంటాం, చెప్తూ ఉంటాం. కానీ మనకి మన శాస్త్రాన్ని నమ్మేటువంటి క్రిస్టియన్స్ కానీ, సిక్కులు కానీ, బౌద్ధులు కానీ, అలాగే ముస్లిమ్స్ కానీ, వీళ్ళందరూ కూడా మన జాతకాలని నమ్మే వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది. నమ్మకం ఎందుకుంటారు? అందరూ నమ్ముతారు. మన వాళ్ళు ఎలా అయితే వాళ్ళకు కమైనటువంటి కొన్ని విషయాలు నమ్మకంతో వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారో, అలాగే వాళ్ళల్లో కొన్ని లక్షల మంది, కోట్ల మంది మన యొక్క జ్యోతిష్య శాస్త్ర ఫలితాలని చూసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అందులో నాకు ఉన్నటువంటి మిత్రులు కొంతమంది ఉన్నారు. కాబట్టి మరి వారి కోసము, రెండవది మనము ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే మనము ఆల్మోస్ట్గా దాదాపు ప్రపంచ దేశాల్లో 14 దేశాల వాళ్ళు మనల్ని, మన జాతకాలను చూస్తూ ఉంటారు. అది మనం గొప్పగా చెప్పుకుంటాను నేను. కాబట్టి మనం అటువంటి వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఇంగ్లీష్ క్యాలెండర్ని వాడతారు. అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు నాకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఒక ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి, ఒక ప్లానింగ్ పెట్టుకోవడానికి, ఇల్లు ఎప్పుడు కొనాలి, చదువు పలాంటి పూర్తయిపోతే ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక అభిలాషతో మనల్ని వాళ్ళు సంప్రదించడం చూస్తున్నాం. కనుక వారందరి కోసం అంటే కేవలం జనవరి 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జ్యోతిష్య ఫలితాలను చూసేటువంటి వ్యక్తుల కోసం ఈ విషయం చెప్తున్నాను. దీని గురించి మీరు అనవసరంగా కామెంట్ చేసి మీరు ఇబ్బంది పడకండి. అలాగే ఉన్నంతలో కూడా మనము ఈ మార్చి మనకి 29వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అంచనా వేసుకుంటూ, తర్వాత వచ్చేటువంటి రాహుగ్రహ, కేతుగ్రహ, గురుగ్రహ, శనిగ్రహాల యొక్క కదలికలను బట్టి ఇంచుమించుగా అంతవరకే మనకి నవనాయకుల ఫలితాలతో పాటు మన జాతకాలన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంతకంటే ఉపన్యాసం ఎక్కువ అక్కర్లేదు. కేవలం ఇంగ్లీష్ క్యాలెండర్ని నమ్ముతున్న వ్యక్తులకి, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా జ్యోతిష్య ఫలితాలు చూస్తున్న వ్యక్తుల కోసం మాత్రమే ఈ విషయాలు చెప్తున్నాను. దీని అనవసరంగా వేరిత్రిగా అపార్థం చేసుకొని అనవసరంగా కామెంట్ చేయకండి, మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించ ప్రార్థన. ఇప్పుడు మనకి జనవరి 1వ తేదీ 2025 సంవత్సరంలో ఈ గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉంది అనే విషయం చూసుకుందాం మనం. ముఖ్యంగా మనకి జనవరి 1వ తేదీన రవి మకర రాశిలో ఉంటున్నాడు, బుధుడు కూడా మకర రాశిలో ఉంటున్నాడు, రాహుగ్రహం మీనంలో సంచారము, కేతువు కన్యలో సంచారం, శని కుంభరాశిలో సంచారం, శుక్రుడు మీనరాశిలో సంచారం జరుపుతున్నాడు. దాదాపుగా గ్రహాలన్నీ కూడా మళ్ళీ మనం ఒకసారి ముందుకు వెళ్ళి మార్చిలో కనుక చూసినట్టయితే, మార్చిలో మనకి మార్చి 15వ తేదీ నుంచి మార్చి 29వ తేదీ వరకు, మార్చి 15వ తేదీ నుంచి 29-30 తేదీ వరకు దాదాపుగా 4 గ్రహాలు ఒకే చోట ఉంటాయి. శుక్రుడు బుధుడు వక్రీకరించి మీనంలో, రవి రాహులు మీనంలో ఉన్నారు. మళ్ళీ మార్చి 29-30 తేదీలలో చంద్ర భగవానుడు కూడా మనకి ఈ 4 గ్రహాలతో కలుస్తున్నాడు. అంటే మార్చి 29-30 తేదీలలో ఒక అనూహ్యమైనటువంటి శుభ సంఘటన జరగబోతోంది. పంచగ్రహ కూటం ఉండబోతోంది. ఈ పంచగ్రహ కూటం యొక్క ప్రభావం కూడా మనకి ఈ సంవత్సర ఫలితాల్లో కనపడుతుంది. అది మీకు ఉగాది పంచాంగ శ్రవణంలో తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కేవలం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఉన్నటువంటి ఫలితాలలో ఎలా ఉంటుంది 12 రాశుల వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది గ్రహ స్థితి. దీన్ని అంచనా వేసుకుంటూనే నేను మిగతా ఫలితాలు చెప్పబోతున్నాను విషయాన్ని గుర్తించండి. అలాగే ఈ యొక్క 2025 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి క్లుప్తంగా. మేషరాశి వారికి 2025 జూన్ వరకు అనూహ్యమైనటువంటి శుభ సంఘటనలే.
మళ్ళీ పంచాంగానికి వెళ్ళి గ్రహస్థితి మార్చి నెలలో ఫిబ్రవరి నెలలో వేరువేరుగా ఉన్నాయని చెప్పి అనుకోకండి. యావరేజ్గా జూన్ వరకు వీరికి అనుకూలవంతమైన శుభ సంఘటనలు వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వాహనం కొనుగోలు చేసే విషయంలో, స్థలం కొనుగోలు చేసే విషయంలో, రైతన్నలకు కానీ, మంచి పంటలు కానీ, ఇతరత్ర అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అదృష్ట యోగం కనబడుతోంది. జూన్ వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఆనందకరమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. ఆరోగ్య లాభం ఉంది. వివాహ సంబంధ అనుకూలత కనబడుతోంది. అలాగే వృత్తి ఉద్యోగాదులలో ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్ కానీ, కొత్త ఉద్యోగ ప్రాప్తి కానీ పొందుకునే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళే నిమిత్తమైతే మీరు మార్చి నెలలో తప్పకుండా ప్రయత్నం చేయండి. అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఇది తప్పకుండా మీకు అనుకూలంతో శుభయోగం కలుస్తుంది. మే నెలలో ఖర్చున్న శుభమైనటువంటి వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాబట్టి జూన్లో ఖర్చు మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది. అయినా సరే శుభకరమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. అలాగే ఫిబ్రవరి నెలలో మీరు వివాహ సంబంధ చర్చలు కానీ, శుభకరమైన సంతాన విషయాల్లో అనుకూలత ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చును. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి, శుభవార్తా శ్రవణం, ఇంట్లో ఏదైనా వేడుకలు జరగడం, షష్ఠి పూర్తి లాంటి మహోత్సవాలు కూడా జరిగేటువంటి అవకాశం, బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగము, ఆరోగ్య లాభం, శస్త్రచికిత్స అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం, శుభ సంఘటనలు, పాత మిత్రులతో అనుకూలత, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చుకోవడం, కుటుంబ సౌఖ్యం, మంచి ఆత్మస్థైర్యం, మాట తీరుగానే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ పనైనా సరే చేయగలిగే సమర్థత, అధిక బాధ్యత తల మీదకి వేసుకొని ఆ బాధ్యతల్ని సంపూర్ణంగా తీర్చిదిద్దగలిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. పెద్దల సమక్షంలో అనుకూలవంతమైనటువంటి వ్యాపార లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధనప్రాప్తి, సోదరులతో కానీ, సోదరిమణులతో కానీ అనుకూలవంతమైనటువంటి ఆనంద బాంధవ్యాలు, ఆస్తి పంపకాలు, కోర్టు తగాదాలు కూడా సమస్యపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా నేను, జనవరి మాస ఫలితాలు, ఫిబ్రవరి మాస ఫలితాలని, ఆ వారంలో ఉన్నటువంటి ఫలితాలని మనము సంవత్సరానికి మీరు లింక్ పెట్టుకోకూడదు. యావరేజ్గా జూన్ వరకు మీకు అనుకూలవంత శుభపరిణామాలు, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం సాధించగలిగేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రైతన్నలకి కూడా మంచి లాభాలు, పూలు పళ్ళు పండించే వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఒక రకంగా సాధించుకునే తత్వం, మీరు కష్టపడో, మాట తీరుతోనో, వ్యవహార శైలితోనో మరి అనుకున్న పని సాధించే అవకాశం, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు పొందుకోవచ్చును. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, అలాగే ప్రేమ వ్యవహారాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అనుకూలవంతమైన శుభ సంఘటన జరిగే అవకాశం బలం కనబడుతుంది. ఆధ్యాత్మికత కూడా బాగా ఉంటుంది. ధనయోగం ఉంటుంది, గృహయోగము, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు. జూన్ తర్వాత నుంచి చూసుకున్నట్టయితే, జూలై మాసం నుంచి చూసుకున్నట్టయితే మీకు యావరేజ్ ఫలితాలు అంటే శని ప్రభావం చేత కానీ, అలాగే గురుగ్రహ కదలిక వల్ల కానీ, గురు సంచార మార్పు వల్ల కానీ, అలాగే రాహుకేతుల యొక్క మార్పు వల్ల కూడా కొంత మీకు అనూహ్యమైనటువంటి వ్యతిరేక ఫలితాలు కనబడుతూ మళ్ళీ సానుకూలంగా మారుతూ కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయకండి. జూలై తర్వాత మీరు కొత్త వ్యాపారం ప్రారంభం చేయకూడదు. అలాగే కృత్రిమ సంతాన ప్రయత్నం కూడా చేయకూడదు. జూలై తర్వాత గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను ఆగస్టులో మాస ఫలితాల్లో కృత్రిమ సంతానం ప్రయత్నం చేయొచ్చు అంటే అప్పుడు మీ జాతకం ఉన్నటువంటి ఆ మాసంలో ఈ బుధగ్రహ, రవిగ్రహ, ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి చెప్పి ప్రయత్నిస్తాము. ఓవరాల్గా సంవత్సరం మొత్తాన్ని పరిశీలించినప్పుడు ఈ ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. దీన్ని ఆధారంగా చేసుకుని లెక్కేసుకోవద్దు. మీరు గోచార ఫలితాలే 50 to 60%. అందులో మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా 30 to 40% స్వీకరించండి. నేను మొహమాట లేకుండా చెప్తున్నాను. అనవదేమి మీరు ఊహించుకోలేదు. జన్మ జాతకంలో ఫలితం 90% ఉంటాయి. కేవలం ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం చేత ఈ యొక్క ఫలితాలు తీసుకున్నటువంటి ఉచ్చాభిలాషులు ఉన్నటువంటి వాళ్ళు, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే వారి యొక్క మెయిన్ ప్రోగ్రామ్స్ పెట్టుకునే వాళ్ళకి ఈ 30 to 40% ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. దాన్ని అంచనా వేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయవచ్చును. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జూలై తర్వాత కొత్త ఇల్లు వ్యవహారం కానీ, కొత్తగా పొలం కొనుగోలు చేయడం కానీ కాస్త వాటి గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి. తొందరపాటుని తీసుకోకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కానీ మళ్ళీ మీకు అక్టోబర్లో కొంత శుభకరమైన యోగాలు ఉన్నాయి. అక్టోబర్ మాసంలో శుభకరమైన యోగాలు ఉన్నాయి. అంటే నెగిటివ్ ఫలితాలు లేవు కానీ యావరేజ్ ఫలితాలు కనపడుతుంది. కాబట్టి అక్టోబర్లో ఏదైనా కొత్త వ్యాపారమో, కొత్త వస్తువులతో కొనుగోలు చేయడము, కొత్త వ్యక్తులను కలవడము, కొత్త ఉద్యోగ ప్రయత్నము, ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నము తప్పకుండా చేయడం అనుకూలం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరంలో ఆన్ సైట్ వెళ్ళాలనుకున్న వారికి తప్పకుండా మేషరాశి వారికి ఆన్ సైట్ అనుకూలత ఉంటుంది. విదేశాలకు కూడా శ్రీనివాసం ఉంటుంది. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాల్లో ఉద్యోగ ప్రక్రియ ప్రారంభం చేయవచ్చును. మీకు వీసా ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలే కనబడుతుంది. అనుకూలంగా ఉండబోతోంది. ధనకనక వస్తువాహన ప్రాప్తి కూడా అద్భుతంగా ఉంటుంది. ఏదేమైనా మనకి విదేశాలతో సంబంధ బాంధవ్యాలు, షేర్ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నప్పటికీ కూడా అనుకూల శుభయోగాలు ఉన్నాయి. ఇప్పుడు
విదేశాల్లో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వాలు, అటు కెనడాలో కావచ్చు, ఇటు మనకి అమెరికాలో కావచ్చు, ఏర్పడిన కొత్త ప్రభుత్వాలు మీకు మనకి సానుకూలవంతమైనటువంటి, భారతదేశం యొక్క సహాయం లేకుండా ఏ దేశము కూడా మనుగడ సాధించే అవకాశం లేదు. వారి దేశాల సహకారం మనకు కావాలి, కానీ మన అవసరం లేకుండా, మన యొక్క సహాయం లేకుండా వాళ్ళు ముందుకు మనుగడ సాధించే అవకాశం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి భారతీయులందరూ కూడా అద్భుతమైనటువంటి వారి యొక్క నాణ్యమైనటువంటి విద్యతో, తెలివితేటలతో విదేశాలకి, మన దేశానికి గౌరవాన్ని, ఆర్థిక లాభాన్ని తెచ్చిపెట్టగలిగే అవకాశం ఉంది. కానీ అందులో నిస్సందేహంగా మీకు విదేశాల్లో కూడా వీసా సౌలభ్యం, స్థిరమైన నివాసము, గ్రీన్ కార్డు, పిఆర్ లాంటిది పొందుకోగలిగే అవకాశాలు ఈ రాశి వారికి కనబడుతున్నాయి. తప్పకుండా మీకు అనుకూలమైన విదేశీయానం కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో కూడా అనుకూలత ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కారుణ్య నియామకాలు కూడా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, మంచి సంతాన యోగం, పిల్లల విషయంలో గొప్ప మార్పు పొందుకోవడం, పిల్లల కోసం చేసినటువంటి కొన్ని పనులు మీకు అనుకూలంగా కలిగించడం, తప్పకుండా వారికి అద్భుతమైనటువంటి విద్యా అవకాశాలని, ఉద్యోగ ప్రాప్తిని కలిగించే అవకాశం. కన్సల్టెన్సీ మీద మీరు జూన్ లోపలనే ఆధారపడండి. కన్సల్టెన్సీ కానీ, మ్యారేజ్ బ్యూరో నుంచి కానీ, అంటే వివాహ సంబంధ ప్రక్రియ గురించి మధ్యవర్తుల్ని కూడా మీరు జూన్ లోపలనే అటువంటి ప్రయత్నాలు చేస్తే మంచిది. జూన్ తర్వాత మీకు కాస్త, అంటే జూలై తర్వాత యావరేజ్ ఫలితాలు కనబడుతున్న విషయాన్ని గుర్తించండి. ఆరోగ్యం బాగుంటుంది, వస్తులాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది. ఇక ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం కానివ్వండి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కానీ, స్వర్ణకార వ్యాపారస్తులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా అనుకూలవంతమైన శుభ సంఘటనలే జరిగే అవకాశం బలంగా కనబడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక, వైవాహిక, విద్యా సంబంధిత, వ్యాపార సంబంధమైనటువంటి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునేటువంటి చాలా మంచి శుభమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. 2025 మీకు అనుకూలంగా కనబడుతోంది. మరి దాని న్యూమరాజికల్ ప్రకారం చూసేటువంటి వ్యక్తులు కూడా ఎక్కువగా ఉంటారు. న్యూమరాజికల్గా చెప్పేటువంటి విషయం అనేది కాదు. అలా చూసుకున్నా 9 నెంబర్ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ సంవత్సరంలో మనకి అనుకూలవంతమైన శుభయోగాల ప్రయోజనం కనబడుతోంది. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా, ఇతర దేశాలతో వాణిజ్య పరంగా కానివ్వండి, మీరు చేసిన కొత్త పనులు కానివ్వండి, లాభాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. జూలై తర్వాత కాస్త నిదానంగా మీ పనులు చేసుకోండి. ఎక్కువగా నక్తముగా ఉండండి. పనికి మాలిన పదార్థాలు తినకండి. రైతు సోదరులు కూడా ఈ కొత్త పంటలు వేసేటప్పుడు సేంద్రియ ఎరువులు వాడి మీరు కొత్త పంటలు వేస్తే అద్భుతమైనటువంటి ఉత్పత్తి పెరుగుతుంది. దానివల్ల దిగుబడి వల్ల మంచి లాభాలు ఉంటాయి. మీరు సేంద్రియ ఎరువులు వాడినటువంటి ధాన్యానికి అధిక ధర వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. విదేశాలతో వాణిజ్య సంబంధించినటువంటి ఒప్పందాలు రైతులు కూడా నేరుగా చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. తప్పకుండా రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, రైతులకు కానీ శుభయోగంగా చెప్పవచ్చును. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనా ఈ సంవత్సరంలో, అంటే 2025 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా ఎక్కడైనా ఇబ్బంది కలుగుతున్నట్టయితే మీరు తప్పనిసరిగా ఈ సంవత్సరంలో మీరు ఈ ప్రతి సోమవారం శివాలయ సందర్శన, ప్రతి మంగళవారం దుర్గాదేవి సందర్శన, ఆలయాన్ని దర్శిస్తే మీకు చాలా శుభం కలుగుతుంది తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. మరొకసారి మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. నమస్కారం.